అమెరికాలో ప్రెసిడెంట్ ఎప్పుడైనా గాని ప్రైమ్ టైమ్ స్పీచ్ ఇస్తున్నాడు అంటే నెట్వర్క్స్ అందరూ సమయం ఆహ్, తనకిస్తారు. వాళ్ళ ప్రోగ్రామింగ్ అంతా ప్రీఎంప్ట్ చేసేసి ప్రెసిడెంట్ స్పీచ్‌ని ముందుకు తీసుకొస్తారు. అలాగే జరిగింది నిన్న డిసెంబర్ 17వ తారీఖున. ట్రంప్ ఏదో చెప్పేస్తాడనుకున్నారు. అంతకుముందు వస్తున్న వార్తలను బట్టి వెనిజులా మీదకి యుద్ధం ప్రకటించబోతున్నాడని చెప్పి కొందరు అనుకున్నారు. నేనైతే అనుకోలేదులెండి. సో, దాని గురించి కొంచెం మాట్లాడాలి. ఎందుకంటే ఇంత హడావుడిగా చేశాడు గదా! ఏంటి విషయం అంటే ఓవరాల్ థీమ్ వచ్చేసి అంత సవ్యంగానే ఉంది. నోరు మూసుకు కూర్చోండి అన్నట్టుగా నాకనిపించింది. ఆహ్, ఈ ట్రంప్ వాగుడు, అతనిలో కనపడ్డ వణుకు గురించి నా సాధారణ ధోరణిలో వ్యంగ్యం అనుకోండి, వెటకారం అనుకోండి, లేకపోతే తీవ్ర ఖండన అనుకోండి. ఆ ధోరణిలోనే చెప్తాను. ఇదేదో పొడి చేసినట్టు మాత్రం కలరింగ్ చాలా ఇచ్చాడు. టెలిప్రాంప్టర్‌లోనే చదివాడు. చదవటం గూడా యాక్చువల్‌గా చదవటం కంటే అరిచాడు. మామూలుగా ఎదురుగా మైక్రోఫోన్ పెట్టుకొని గట్టిగా అరిస్తే ఒక్కొక్క టైంలో దాన్నేమంటారంటే 0 డెసిబెల్స్ కంటే పైకి వెళ్తే కొంచెం స్క్రీచింగ్ వస్తది. డిస్టార్షన్ వస్తది సౌండ్‌లో. అలాంటిది నాకు కనపడింది. ఇది మామూలుగా తన డిక్షనే దరిద్రంగా ఉంటది. ఇట్స్ లైక్ ఎ వియర్డ్ వే హి స్పోక్. ఇది ప్రజలకి దేశం మీద ఇచ్చిన రిపోర్ట్ లాగా లేదు. స్టేట్ ఆఫ్ ద యూనియన్ అని ఫిబ్రవరిలో ఉంటుంది. అది కూడా దానికంటే ముందు ఇప్పుడే ఇంత ఎందుకింత హడావుడిగా తీసుకొచ్చాడు అన్న దాని గురించి పీపుల్ ఆర్ స్పెక్యులేటింగ్. ఆహ్, అసలు వన్ ఆఫ్ ద స్పెక్యులేషన్స్ ఏంటంటే, అంతా బాగానే ఉంది. నోరు మూసుకు కూర్చోండి. క్వైట్ పిగ్గీ అన్నట్టుగా ప్రజలందరిని అరిచినట్టుంది. ఒకళ్ళిద్దరు రిపోర్టర్లు కాదు. అరిచి నేను ధరలు తగ్గుతున్నాయని చెప్తున్నాను. మీరు నమ్మాల్సిందే అన్నట్టుగా ఉంది. వాళ్ళని ప్రజలని తన దారిలోకి తీసుకురావటానికి. ఇంకొకటి ప్రెసిడెంట్ లాగా మాట్లాడలేదు. మీరనొచ్చు, ఎప్పుడు మాట్లాడాడు ప్రెసిడెంట్ లాగా అని. యూ హావ్ ఎ పాయింట్. తనెవరు పట్టించుకోవడం లేదని ప్రజల మీద అరిచే ఒక ఫ్రస్ట్రేటెడ్ ముసలోడిలాగా కనపడ్డాడు. ప్రెసిడెంట్ లాగా కాదు. అయినా క్రిస్మస్ హాలిడేస్ వస్తుంటే, క్రిస్మస్ పండగొస్తుంటే అందరిని ఏకం చేసేలాగా ఒక సందేశం ఇవ్వచ్చు గదా! బైడెన్ అంత దగులుబాజీ, ఈళ్ళంత దగులుబాజీ, పోయిన సంవత్సరం దేశం చచ్చింది ఈ రకంగా ఉంది. ఎవరో రాసిచ్చినట్టు లేదండి ఈ స్పీచ్. తనకు తనే అరిచేనట్టున్నాడు. అది డిక్టేట్ చేసి దాన్ని యథాతథంగా టెలిప్రాంప్టర్‌లో పెట్టినట్టుంది. అలాగే అరుచుకుంటా పోయాడు. ఏదో చెప్తారు చూసారా? సీన్ ఎక్కువ సత్తా తక్కువ అని. మొత్తం ఈ స్పీచ్ నిండా అబద్దాల అడ్డ. 18 నిమిషాలే మాట్లాడా. హమ్మయ్య! ఇంకా 100 నిమిషాలు మాట్లాడితే ఇంకెంత దరిద్రంగా ఉండేది. నాకైతే నేను చూసిన కొన్ని బిట్స్‌లో 18 నిమిషాలు చూసే ఓపిక నాకు లేదు మహాశయ. కొన్ని కొన్ని బిట్స్ చూసాను. ఏంటో చాలా కంగారుగా అనిపించాడు. ఉరుకుల పరుగుల మీద గొంతు పెంచుతూ వాగటం ఇలాంటివన్నీ క్లియర్‌గా కనపడ్డాయి. ఇందులో చాలా పిచ్చి పిచ్చి క్లెయిమ్స్ ఉన్నాయి. ఉదాహరణకి 48 సంవత్సరాల్లో లేనంత ఇన్‌ఫ్లేషన్ ఇప్పుడు తను ఇన్‌హెరిట్ చేసుకున్నాడంట. వారసత్వంగా వచ్చిందంట. అంటే 48 సంవత్సరాలంటే సరే 50 ఏళ్ళు తీసుకోండి. ఈ 1970స్‌లో పీక్ ఇన్‌ఫ్లేషన్ వచ్చి 13.5% వచ్చింది. దానికంటే ఎక్కువ ఉందంట ఇప్పుడు. అసలు తను అధికారంలోకి వచ్చినప్పుడు ఇన్‌ఫ్లేషన్ వచ్చి 3% ఉంది. బైడెన్ లాస్ట్ రిపోర్ట్ అది. అది ఇప్పుడు నిన్న యాక్చువల్‌గా ఈరోజు ఉదయమే వచ్చింది. మీరు నమ్మితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన ఇన్‌ఫ్లేషన్ నంబరే 2.7% ఉంది. అంటే దానికంటే పెద్దగా ఏం తగ్గలేదు. ఈ ఈ విషయం గురించి కిరణ్ గారు నేను ఇన్‌ఫ్లేషన్ గురించి చాలా డీటెయిల్‌గా మొన్న లైవ్ షోలో కూడా మాట్లాడాం. ద కంట్రీ ఈస్ డెడ్ అని ఏంటో విపరీతంగా వాగుతుంటాడు. సో దిస్ ఈస్ వాట్ హి కీప్స్ యాపింగ్ అబౌట్. 1 year ago, our country was dead. We were absolutely dead. Our country was ready to fail, totally failed. Now we're the hottest country anywhere in the world. And that's said by every single leader that I've spoken to over the last 5 months. Every single leader he has spoken to in the last 5 months? Oh my God. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఇజంట్ సో గ్రోటెస్క్ ఇట్ వుడ్ బి ఫన్నీ అన్నట్టుగా ఇదొక కామెడీ ఫెస్టివల్ లాగా కూడా అనిపించింది నాకు. అమెరికాలో ట్రెడిషన్ ఏంటంటే 11:30 పీఎంకి కామెడీ షోస్ వస్తాయి. ఇది లేట్ నైట్ కామెడీ షోస్.
తను ఎయిర్ టైమ్ అంతా తీసుకున్నాడు. నెట్వర్క్స్ దగ్గర నుంచి, కేబుల్ ఛానల్స్ దగ్గర నుంచి 9:00 తీసుకున్నాడు. 18 నిమిషాలే ఉంది కానీ 18 నిమిషాల కామెడీ షో. తన క్లెయిమ్స్ అన్ని హాస్యాస్పదమైనవి, లేకపోతే బ్యాడ్ షిట్ క్రేజీ అనిపించేది. ఇది ఒక హాస్యాస్పదమైన క్లెయిమ్ అండి. ఇది $18 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ అమెరికాకి తీసుకొచ్చాడట అతి కొద్ది సమయంలోనే. అమెరికన్ ఎకానమీ సైజే అంత లేదు. I've secured a record-breaking $18 trillion of investment into the United States, which means jobs, wage increases, growth, factory openings, and far greater national security. Much of this success has been accomplished by tariffs. My favorite word, tariffs. Yeah, your favorite word. Thank you for reminding. That's exactly the reason, the main reason prices పెరగటానికి కారణమే అది. So thank you for reminding people about that. Speaking of comedy అంటే నవ్వాలి కదా. ఇప్పుడు ప్రపంచ దేశాలంతా ముడితో నవ్వుతున్నారు అమెరికాని చూసి. నవ్వేవారు ఇప్పుడు నవ్వట్లేదు అన్నాడు. ఇప్పుడు ట్రంప్ ఏది చెప్పినా కానీ ప్రొజెక్షన్ అనుకోండి. కంప్లీట్ ఉల్టాగా ఆలోచించుకోవాలి. ఇంతకుముందు అమెరికా కంటే ఉండే రెస్పెక్ట్ ఇప్పుడు ముడితో నవ్వుతున్నారు ప్రపంచ దేశాలంతా. బట్ what he thinks is the opposite. Watch this. We had the worst trade deals ever made, and our country was laughed at from all over the world. But they're not laughing anymore. ఇప్పుడు సోషలిజం అని చెప్పి విపరీతంగా మాట్లాడుతుంటారు కదా. నాకు మొన్న లైవ్ షోలో కూడా ఒక అతను కాల్ చేసి సోషలిజం అది సోషలిస్ట్ గెట్ గుడ్. యా సోషలిజం in its pure form, or whatever it is that Marxist socialism is pure form, is bad. But socialism to some extent is followed everywhere in the world, including top democracies, top capitalistic worlds. There is socialism. ఇప్పుడు ఇండియాలో అందరికీ ఫ్రీ పెన్షన్లు అవన్నీ పరమ దరిద్రపు వర్షన్ ఆఫ్ సోషలిజం. ఇక్కడ ఆ రకందే తీసుకొస్తున్నాడు. ఆ కోవలకు చెందిందే ఫార్మర్ బెయిల్అవుట్ ఒకటి $12 బిలియన్ అనౌన్స్ చేశారు గత 10 రోజుల్లో. సో దే ఆర్ జస్ట్ గివింగ్ అవే మనీ. ఈ టారిఫ్లతో దండుకున్నాడు. ఫార్మర్స్ ప్రోడక్ట్స్ ఎవరు కొంటలేదు, ముఖ్యంగా చైనా కొంటలేదు. అందుకని వాళ్ళు దే ఆర్ హర్టింగ్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సెల్ దేర్ ప్రోడక్ట్ అండ్ దే ఆర్ సెల్లింగ్ దేర్ ఫ్యామిలీ ఫార్మ్స్. అండ్ దేర్ ఆర్ రిపోర్ట్స్ ఈవెన్ సమ్ ఆఫ్ దెమ్ కమిటెడ్ సూసైడ్స్. మనకి చాలా సర్వసాధారణం ఇండియాలో ఫార్మర్ సూసైడ్ అనేది. అలాంటిది అమెరికాలో కూడా, అంటే అతి తక్కువ కేసులు అనుకోండి, ఇండియాలో ఉన్నంత ప్రివలెంట్గా కాదు కానీ ఇక్కడ కూడా సూసైడ్లు వచ్చినాయి. అంటే వాళ్ళకి బెయిల్అవుట్ ఇస్తున్నాడు. అది సోషలిజమే. ఇఫ్ యూ ఆర్ ఎ ఫార్మర్ లైక్ సంథింగ్ లైక్ వాస్ట్ మెజారిటీ ఆఫ్ దెమ్, ఎక్కడో ఒక పోల్లో చూశాను 80% ఆఫ్ ద ఫార్మర్స్, మిడ్ వెస్టర్న్ ఫార్మర్స్ ఓటెడ్ ఫర్ ట్రంప్. And to be honest, they would like to sell their product rather than take the handouts. $40 billion losses ki $12 billion bailout ఇస్తున్నాడు. So that is socialism. ఇప్పుడు ఈ టారిఫ్ నుంచి వచ్చిన డబ్బులు he is trying to distribute that money to citizens as a tax dividend. ఏదో తను హార్ట్ మానిటర్ లెవెల్లో ఏదో సంతకం పెడతాడు చూసారు, అలాంటి సంతకాలు పెట్టి చెక్కులు పంపిస్తాడట. ఏది జస్ట్ ఇన్ టైమ్ ఫర్ నెక్స్ట్ ఇయర్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి. అలాంటిదే ఇంకొక కొత్త స్కీమ్ అనౌన్స్ చేశాడు, సోషలిస్టిక్ స్కీమ్. సైన్యాన్ని కొనడానికి పథకం అది. 1.45 మిలియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి $1,776 చెక్కులు పంపిస్తాడట. 1.45 మిలియన్ ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాడో అది చూడండి. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ హిలేరియస్. Because of tariffs, along with the just passed One Big Beautiful Bill, tonight I am also proud to announce that more than 1,450,000, think of this, 1,450,000 One Big Beautiful Bill. Tonight I am also proud to announce that more than 1,450,000, think of this, 1,450,000 military service members will 1,450,000. He receive a corrected special, himself. we call, His brain is a mush. ఇంకోటి
డ్రగ్ ప్రైసెస్ వన్స్ అగైన్ అసలు తనని ఎవరు కరెక్ట్ చేయరా? డ్రగ్ ప్రైసెస్ డౌన్ 100%, 500%, 600%, ఈవెన్ 1500% ఇలా మాట్లాడుతూనే ఉంటాడు. ఏదో ఒకసారి అంటే ఏదో పొరపాటున అన్నాడు అనుకోవాలి. కానీ అలా పొద్దుగూకులు అరుస్తూనే ఉంటాడు. డ్రగ్ ప్రైసెస్ అంత అన్ని శాతం, అన్ని 100% తగ్గించానని 100% కంటే ఎలా తగ్గిస్తాడు? అంటే మీకు డబ్బులు మీరు డ్రగ్స్ కొనుక్కుంటే మీకు డబ్బులు ఎదురిస్తారు డ్రగ్ కంపెనీసా? దట్ ఈస్ వాట్ he is promising you. Here is another time he is saying it. What a difference a year makes. In addition, I'm doing what no politician of either party has ever done, standing up to the special interest to dramatically reduce the price of prescription drugs. I negotiated directly with the drug companies and foreign nations, which were taking advantage of our country for many decades, to slash prices on drugs and pharmaceuticals by as much as 400, 500, and even 600%. What? 400, 500, even 600%. The funny thing is, soldiers ki డబ్బులు ఇచ్చి $1,776 చెక్కులు పంపించి వాళ్ళని కొనాలనుకుని చూస్తున్నాడు. Yeah, some people will fall for it. $1,700 just Christmas time. Actually, the checks are in the mail. He's sending them already. Yeah, some people will fall for it. I mean, ఫ్రీగా అప్పనంగా డబ్బులు వస్తుంటే ఎవరు కాదంటారు? There will be enough people who will think that he's doing a great job because they got a check. As a matter of fact, 2020లో చాలా మంది అతను ఓటేశారు. ఏది ఆ కోవిడ్ ఎరా టైంలో చెక్స్ పంపించాడు. చెక్స్ మీద తను సంతకం చేసి పంపించాడు. బైడెన్ అలా చేయలే. బైడెన్ కూడా పంపించాడు చెక్కులు. కానీ బైడెన్ అలా చేయలే. అది చూసి అతను ఓటేసిన వాళ్ళు ఉన్నారు. సోషలిజం. అది కోవిడ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ హీ స్మార్ట్ ఎనఫ్ టు రియలైజ్ పుటింగ్ హిస్ సిగ్నేచర్ ఆన్ ద చెక్. హీస్ డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్. నా టేక్ అవే ఏంటంటే మొత్తానికి ఈ వాగుడు ట్రంప్ ఎంత బలహీనంగా అంటే పొలిటికల్‌గా, ఫిజికల్‌గా గట్టిగానే అరిచాడు. మరి ఏం ఇంజెక్షన్‌లు తీసుకుని టెంపరరీగా 18 నిమిషాలే కదా! వైట్ హౌస్‌లోనే ఉన్నాడు. ఎక్కడికి ఫ్లై అవ్వకుండా చేయాల్సొచ్చింది. చేశాడు బాగానే. కానీ ఒక ఇన్‌స్పైరింగ్ నేతలాగా లేదు. ఆవేశంగా పిచ్చిగా వాగే వ్యక్తిలాగా అయినా కనపడ్డాడు నాకు. జనాల కష్టాల సంగతి పట్టించుకోకుండా మీరు బతుకులంతా సవ్యంగానే ఉండాయి. నేను చెప్పింది విని సావండి అన్నట్టుగా ఉంది. సో whatever, he's a disgrace, and the people who still support him are even bigger disgrace.